విశాఖ జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలతో సతమతమవుతున్న పార్టీని గాడిలో పెట్టే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. ఉప్పు నిప్పుగా ఉన్న మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య సఖ్యత కుదిర్చారు. ఎడమొహం పెడమొహంగా ఉండే నేతల్ని భుజం భుజం కలిపి నడిచేలా చేశారు. ప్రభుత్వ సంక్షేమ బాటలో ఎన్ని మైలురాళ్లు దాటినా నేతల వివాదాలు వీడకపోతే పార్టీకి నష్టం తప్పదని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. తెలుగుదేశంలో జిల్లాల వారీగా నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాలు సత్ఫలితాలిస్తున్నాయి. శనివారం అనంతపురం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించి జిల్లాలో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సోమవారం సాయంత్రం విశాఖ జిల్లా నేతలతో చర్చించారు. విశాఖ జిల్లాలో 2 వర్గాలుగా మారిన మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావును ఎదురెదురుగా కూర్చోపెట్టి ఇద్దరి సమస్యలను విన్నారు. స్వయంగా పరిష్కార మార్గం చూపారు. సమావేశంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా తమ వాదనలు వినిపించారు. విశాఖ ఉత్సవ్కు తనను ఆహ్వానించలేదని అయ్యన్న పాత్రుడు వాపోయారు. తనను లక్ష్యంగా చేసుకుని అయ్యన్న పాత్రుడు చేస్తున్న విమర్శలను గంటా వివరించారు. సమావేశంలో విశాఖ జిల్లాకు చెందిన నేతలు గండి బాబ్జీ, బండారు సత్యనారాయణమూర్తి, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, మాడుగుల ఇన్ఛార్జ్ రామానాయుడు మధ్య విభేదాలపైన చంద్రబాబు చర్చించారు. పరస్పరం విమర్శలు చేసుకోవడం మంచిది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. హుద్హుద్ తుపాను విషాదం నుంచి ప్రజలు ఊరట పొందేలా కష్టపడి పనిచేసినట్లు గుర్తుచేశారు. ప్రజా శ్రేయస్సు కోసం ఏకతాటిపై నడవాలని అన్నారు. అంతర్గత సమస్యలు ఏమైనా సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో చర్చించాలని చెప్పారు. బహిరంగ విమర్శలు చేసుకుంటే ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు. నేతలు ఐక్యంగా ఉంటే శ్రేణులు కలిసి పనిచేస్తారని సూచించారు. రానున్న రోజుల్లో అభివృద్ధి లక్ష్యంగా పరస్పరం సహకరించుకుంటామని మంత్రులు, నేతలు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వద్ద దాదాపు 3.5 గంటల పాటు సాగిన సమావేశం అనంతరం మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పరస్పరం సఖ్యత చూపారు. ఐకమత్యాన్ని, బృంద స్ఫూర్తిని చాటుతూ ఫోటోలు దిగారు. మంత్రులు ఇద్దరూ ఒకే కారులో వెళ్లారు. సమావేశంలో విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సాయంత్రం గుంటూరు జిల్లా నేతలతో చంద్రబాబు సామరస్య సమావేశం నిర్వహించనున్నారు.